జై శ్రీరామ్. దశరథ రాముడు శ్రీరాముడు. చక్రవర్తి అయినటువంటి రాముడు మానవుడిగా ఉన్నటువంటి రాముడిని దేవుడిగా ఎందుకు కొలవాలి? రామ కళ్యాణం ఎందుకు చెయ్యాలి? రామ కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు. ఎందుకు అంటారు తెలుసుకుందాం. ముల్లోకాలు సంచరిస్తున్నటువంటి నారద మహర్షి భూలోకం సంచరిస్తూ తపస్సు చేసుకుంటున్నటువంటి వాల్మీకి మహర్షి వద్దకు వచ్చి వాల్మీకి మహర్షిని ఒక కథను రాయమని కోరాడు. అప్పుడు వాల్మీకి మహర్షి, ఈ ప్రపంచంలో అన్ని మంచి గుణములు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారి కథను వ్రాస్తాను, మరియు నేను కథను వ్రాసే సమయానికి అతను జీవిస్తూ ఉండాలి. 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారి కథను వ్రాస్తాను అని అన్నాడు. ఆ 16 గుణములు: గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతా భావం కలిగినటువంటి వాడు, సత్యమునే పలికేటటువంటి వాడు, దృఢమైన సంకల్పం కలిగినటువంటి వాడు, చారిత్రము కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడాలనిపించేటటువంటి సౌందర్యమును కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు, క్రోధమును జయించినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినటువంటి వాడు. ఈ 16 విధములైనటువంటి గుణములు కలిగినటువంటి వారు ఉంటే అతని కథను వ్రాస్తాను అని అన్నాడు వాల్మీకి మహర్షి. అప్పుడు నారద మహర్షి వెంటనే ఆ 16 గుణములను పరిపూర్ణముగా కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి, అతను కథను వ్రాయమని చెప్పి అక్కడి నుంచి నారద మహర్షి వెళ్ళిపోయాడు. ఎక్కడ ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఎలా జీవించాలి అని చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అలా జీవించటం చాలా కష్టం. అందుకే ఆ శ్రీరామచంద్రమూర్తిని దేవునిగా పూజిస్తాము. అందుకే మన తర్వాతి తరాల వారికి కూడా ఆ శ్రీరామచంద్రుని గురించి తెలియాలి కాబట్టే శ్రీరాముని కళ్యాణం చేస్తాము. ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం చేసి ఆయన కథను తెలుసుకొని ఆయన నడిచినటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి. ఆ సీతారామ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఉడత సహాయంలా ఆ కళ్యాణంలో భాగం పంచుకోవాలి. మన వంతుగా మన చాతనైనటువంటి సహాయాన్ని చేసి ఆ మంచి పనిలో భాగస్వాములు కావాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.